నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం నేను శాంతి బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ ప్రత్యేక హోదా విశాఖ రైల్వే జోన్ ఇవ్వకపోతే మార్చి 9 నుంచి పాదయాత్ర వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స హెచ్చరిక కేంద్రానికి ఏపీఏ ప్రత్యేకం సాగర తీరాన విశాఖ ఉత్సవ్ వేడుకల్లో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు వరకట్నం విడాకుల కోసం ఎన్ఆర్ఐ భర్త వేధింపులు విశాఖ స్టీల్ ప్లాంట్ పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య కోవాడ అణు విద్యుత్ ప్రాజెక్టులను ఉపసంహరించుకోవాలి ప్రధానికి లేఖ రాశామన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శర్మ జార్జ్ ఆలుకాస్ లో వాలంటైన్స్ డే డైమండ్స్ ఎగ్జిబిషన్ మేళా యువతను కట్టిపడేస్తున్న వజ్రాభరణాలు ప్రత్యేక హోదా విశాఖ రైల్వే జోన్ను మార్చి 9వ తేదీలోపు ప్రకటించకపోతే అదే రోజున అనకాపల్లి నుంచి పాదయాత్ర చేపడతామని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ హెచ్చరించారు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల మనోభావాలకు విరుద్దంగా పాలించే ఏ పార్టీ కూడా మనుగడ సాధించలేదని స్పష్టం చేశారు. టీడీపీకి కూడా అదే గతి పడుతుందని అన్నారు. జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ నేతృత్వంలో అనకాపల్లి నుంచి భీమిలి వరకు తొలి దశలో పాదయాత్ర ఉంటుందని వెల్లడించారు. రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఏదైనా అంశం వస్తే, ఏదైనా ఇబ్బంది వస్తే, ఏదైనా రాష్ట్రానికి ఒక సమస్య వస్తే మా ముఖ్యమంత్రి ఉన్నాడు, అతను చూసుకుంటాడు, పర్వాలేదు, మాకు హాయిగా మేము నిద్రపోవచ్చని నిద్రపోయారు. అది సొంతంగా అతను వాడికి జబ్బు చేసినా, సొంతంగా ఏదైనా సమస్య వచ్చినా, లేదు రాష్ట్రానికి ఏదైనా ఇబ్బంది వచ్చినా, రాష్ట్ర సమస్య ఏదైనా వస్తే కేంద్రంతో పోరాడతాడు, కేంద్రం నొప్పిస్తాడు, మెప్పిస్తారు, తీసుకొస్తారని చెప్పి హాయిగా ఆలోచించుకుని ఉండేవారు. కానీ ఈరోజు అదేదే ఇలాంటి పరిస్థితులు చేస్తూ ఎందుకు చేస్తున్నారు మీరు ఈ పరిపాలన అర్థం అవట్లే. ఏది ఏమైనప్పటికీ ఏదైతే మన ప్రాంతానికి సంబంధించిన రైల్వే జోను అంశం ఏదైతే ఉందో ఇంతకు ముందు కూడా పట్టణంలో జిల్లాలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలతో, అన్ని పక్షాలతో, అందరు మేధావులతో ఏ విధమైన కార్యాచరణ రూపొందించి అంశానికి ముందుకు తీసుకొచ్చామో, ఇది అవసరం, ఈ రాష్ట్రానికి అవసరమని చెప్పి అనిపించామో, ఇది కావాలని చెప్పిన ప్రజా కోరికను విన్నవించామో, ఆ రోజు అమరనాథ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ను కేంద్ర ప్రభుత్వం చాలా ప్రత్యేకంగా చూస్తోందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తెలిపారు. విశాఖ ఉత్సవ్ ప్రారంభోత్సవ సభలో ఆయన మాట్లాడారు. ఇటీవల జరిగిన గ్లోబల్ సమ్మిట్ లో 8 మంది కేంద్ర మంత్రులు పాల్గొన్నారని, ఏపీకి కేంద్రం ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం వల్లే ఇలా జరిగిందని తెలిపారు. ప్రత్యేక హోదాకు మించిన మేలు చేయాలన్న ఉద్దేశంతోనే కేంద్రం 2.20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిందని చెప్పారు. ఏ రాష్ట్రానికి రానున్న ప్రాజెక్టులు, సంస్థలు ఏపీకి వచ్చాయని అన్నారు. విశాఖ ఉత్సవ్ ప్రారంభోత్సవం సందర్భంగా వెంకయ్య నాయుడుతో పాటు స్పీకర్ కోడెల శివప్రసాద్, రాష్ట మంత్రులు డంకా మోగిస్తూ శ్వేతవర్ణం జెండాను ఊపి కార్నివాల్ కు ముందుకు సాగించారు. వేలాది మందితో వారు కూడా కలిసి వీక్షకులకి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. రాష్ట్రం అంతా కూడా తెలియాలి అనేటువంటి ఒక గొప్ప తలంపుతో ఇక్కడ మనందరూ కూడా పొంది ఆంధ్రప్రదేశ్ శక్తివంతమైన రాష్ట్రంగా తయారు చేయాలా. మన ప్రధానమంత్రి గారు భారతదేశాన్ని శక్తివంతమైన భారతదేశంగా తయారు చేసే ప్రయత్నం చేస్తున్నారు. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూకటి వేలతో ప్రకటించే అల్లూరి సీతారామరాజు యొక్క సంతతి మనం అంతా కూడా. స్వాతంత్ర సమర యోధుడు, సౌమ్యుడు చెన్నేటి విశ్వనాథం గారి యొక్క వారసులం మనంతా కూడా. సంఘ సంస్కరణ అభిలాష యొక్క గురజాడ అప్పారావు గారు చూపించే సంస్కరణ బాటలో నడిచిన వ్యక్తులు మనందరం కూడా. అలాంటి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కార్యోన్ముఖులమై అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వామ్యులు కావాల్సి ఉంది. ఢిల్లీలో మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, మేమందరం కలిసి ఈ దేశాన్ని శక్తివంతమైన దేశంగా తయారు చేయాలా, భారతదేశాన్ని ఒక శక్తివంతంగా దేశంగా తయారు చేయాలా, ఆంధ్రప్రదేశ్ శక్తివంతంగా దేశంగా తయారు చేయాలా, రాష్ట్రంగా తయారు చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నంలో మనందరం కూడా భాగస్వాములు కావాల్సిన అవసరం ఎంత ఉందని మీ అందరికీ మనవి చేస్తున్నాం. తన సంస్కృతిని మర్చిపోయినవాడు, తన పునాదులు మర్చిపోయినవాడు, తన మూలాలు మర్చిపోయినవాడు ఎప్పుడూ ముందుకు వెళ్ళలేడు.
అందుకని ప్రతి ఒక్కరు కూడా తమ సంస్కృతిని, తమ సాంప్రదాయాలను, తమ ఆచార వ్యవహారాలను, తమ కట్టును, తమ బొట్టును, తమ తిట్టును, తమ మాటను, తమ ఆటను, తమ పాటను, తమ భాషను, తమ దోసను, తమ యాసను వీటన్నిటిని కూడా కాపాడుకోవడానికి అవసరం ఎంతో ఉందని సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. కట్నం కోసం ఎన్ఆర్ఐ భర్త తనను వేధిస్తున్నాడంటూ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీఐ మల్ల శేషు తెలిపిన వివరాల ప్రకారం స్టీల్ ప్లాంట్ ఉద్యోగి ప్రసాదరావు కుమార్తె శ్వేతకు చెన్నైకు చెందిన పెదిరెడ్డి గణేష్ కు 2004లో వివాహమైంది. వీరికి 2 పిల్లలు కూడా ఉన్నారు. గణేష్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావడంతో ఉద్యోగరీత్యా అమెరికాలో సెటిల్ అయ్యాడు. చెన్నైలో మకాం పెట్టి అమెరికాకు వెళ్లి వస్తూ ఉంటాడు. 1.5 ఏడాదిన్నర కాలం నుంచి తనకు కట్నం ఇవ్వాలంటూ లేని పక్షంలో విడాకులైన ఇవ్వాలంటూ వేధింపులకు పాల్పడుతున్నాడు. ఈ విషయాన్ని అనేకసార్లు తల్లిదండ్రుల దృష్టికి తెచ్చింది. గణేష్ వేధింపులు రోజురోజుకి ఎక్కువ కావడంతో భరించలేక బాధితురాలు స్టీల్ ప్లాంట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు గణేష్ పాస్పోర్ట్ ను కూడా సీజ్ చేశారు. దేశం విడిచి వెళ్లకుండా అన్ని పాస్పోర్ట్ కార్యాలయాలకు ఆదేశాలు పంపించారు. పెద్దిరెడ్డి గణేష్ ఆయన ఇప్పుడు యూఎస్లో పనిచేస్తుంటాడు. స్టీల్ ప్లాంట్ లో 2004లో మ్యారేజ్ అయింది. అయిన తర్వాత కొన్నాళ్ళు ఇక్కడ, తర్వాత కొన్నాళ్ళు చెన్నైలో, తర్వాత యూఎస్లో వెళ్ళిపోయినారు. ఈ మధ్య వాళ్ళకి 2 మగపిల్లలు కూడా ఉన్నారు. ఒక 1.5 year క్రితం భర్త ఈ చాలా వరకు డౌరీ సరిపోవట్లేదని హెరాస్మెంట్ స్టార్ట్ చేశాడు. అదేవిధంగా హెరాస్మెంట్ స్టార్ట్ చేశాడని, అలాగే వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకుని డైవర్స్ మనీ వేధిస్తున్నాడని, అలాగే ఇక్కడ విశాఖపట్నం వచ్చినప్పుడు కూడా తన 2వ చెల్లి పెళ్ళినప్పుడు కూడా చెల్లెలు ఎక్కువ కట్నం ఇస్తున్నారు, నాకెందుకు అని చెప్పేసి అప్పుడు కూడా పేర్చి పెట్టారని చెప్పేసి రకరకాల హెరాస్మెంట్స్, అలాగే దానికి తోడు అత్తమామలు కూడా వాళ్ళ ప్రాబ్లం ఉందని చెప్పేసి ఒక రిపోర్ట్ ల్యాబ్ చేసింది స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్లో. దాన్ని కేసు నమోదు చేయడం జరిగింది. ఎస్ఐ గారు రాధాకృష్ణ ఎస్ఐ గారు దర్యాప్తు చేస్తున్నారు. ఎస్ఐ గారు చెన్నై కూడా వెళ్ళి అక్కడ సాక్ష్యం విచారించారు. అయితే ఈ A1 ముద్దాయి ఎన్ఆర్ఐ అయినందున మనం ఇండియాలో ప్రాసిక్యూషన్ తప్పించుకునేటట్టుగా ఇండియాకి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తుందని తెలిసింది. దాన్ని బ్లాక్ చేయడానికి పాస్పోర్ట్ ఆఫీసులకి, ఇమిగ్రేషన్ ఆఫీస్ కూడా అట్టబెట్టడం జరిగింది. LOC అంటే లుక్అవుట్ సర్క్యులర్ మన జాయింట్ కమిషనర్స్ ద్వారా ఆల్ పాస్పోర్ట్ ఆఫీసెస్ కి ఇమిగ్రేషన్ పని జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కొవ్వాడ అణువిద్యుత్ ప్రాజెక్టును వెంటనే ఉపసంహరించుకోవాలని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శర్మ డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధానమంత్రికి కేంద్ర అణువిద్యుత్ శాఖకు లేఖను రాసినట్లు చెప్పారు. ఎల్ఐసి యూనియన్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వెస్టిగో, తోషిబా కంపెనీలకు కొవ్వాడ అణువిద్యుత్ ప్రాజెక్టులను అప్పగిస్తున్నారని అన్నారు. అసలు వీటికి దివాలా తీసేందుకు సిద్దంగా ఉన్న ఈ కంపెనీలకు మేలు జరగడం కోసమే కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. గుజరాత్ లో కాదన్న అణు విద్యుత్తును కొవ్వాడలో నెలకొల్పడానికి సిద్దపడుతుండమంటే ఇక్కడ రైతులు వారి భూములను నాశనం చేయడమే అవుతుందని అన్నారు. స్థానికులకు ఏమాత్రం ఉపయోగం లేని అణు విద్యుత్ ప్రాజెక్టులను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇటువంటి ఒక పవర్ ప్రాజెక్ట్ పెట్టడం సమంజసమా? దీనికి మీరు జవాబులు ఇవ్వాలి. మీరు ప్రజల మీద ఒత్తిడి పెడుతున్నారు. వీళ్ళు ఈ ప్రజలు ఇక్కడ వ్యవసాయదారులు ఆహార భద్రతకి వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు, జీడీపీకి కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. వాళ్ళని తీసేసి వాళ్ళకి వచ్చే ఉద్యోగాలు చాలా తక్కువ, ఎందుకంటే బయట నుంచి వస్తారు అతను. దీని ప్రైస్ ఏమో తక్కువ అంటే చాలా పెద్ద ఎత్తున ఈ న్యూక్లియర్ పవర్ నుంచి వచ్చే ఎలక్ట్రిసిటీ చాలా కాస్ట్లీ. ఇది సేఫ్ కాదు. ఇన్ని విధాలుగా ప్రజలకి దానివల్ల లాభం ఉండదు. ఒకవేళ యాక్సిడెంట్ అయితే ఒరిస్సా నుంచి కాకినాడ వరకు వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పుడు అక్కడ మన చెన్నబిల్లో అయితే అది యూరోప్కి వెళ్ళిపోయింది, సైబీరియాకి వెళ్ళిపోయింది దానివల్ల గాలి వల్ల. సో ఇక్కడ కూడా అటువంటి ప్రమాదం అయ్యే అవకాశం ఉంది. అసలు ప్రమాదం ఆశీలమెట్టలోని ప్రముఖ బంగారు వజ్రాభరణాల షోరూం జోస్ ఆలుకాస్ లో ప్రేమికుల దినోత్సవం సందర్భంగా వాలంటైన్స్ డే డైమండ్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. ఈ ఎగ్జిబిషన్ ను షోరూం కు విచ్చేసిన కస్టమర్లే ప్రారంభించడం విశేషం. యువతకు నచ్చే విధంగా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ డైమండ్ వజ్రాభరణాలపై 20% డిస్కౌంట్ ఇస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అంతేకాకుండా అతి తక్కువ ధరలోని 3,999 రూపాయలకి డైమండ్ రింగ్ అందుబాటులో ఉందని చెప్పారు. అయితే కస్టమర్లు కూడా ఈ ఎగ్జిబిషన్ పట్ల ఆకర్షితులవుతున్నారు. బంగారం, వజ్రాభరణాలను జోస్ ఆలుకాస్ షోరూంలోనే కొనుగోలు చేస్తామని తెలిపారు. చాలా ఇష్టమైన షాప్, కలెక్షన్ చాలా బాగుంటుంది. అందులోకి వ్యాలంటైన్స్ డే కలెక్షన్ అనేది చాలా బాగుంది. నేను చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నాను. ఇట్స్ వెరీ వెరీ ప్లెజర్ టు మీ టు బీ హియర్. నాకు ఎక్కువ డైమండ్స్ అంటే బాగా నచ్చుతుంది. ఇక్కడ కలెక్షన్ చాలా ఫైన్గా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. గోల్డ్లో బ్యాంగిల్ కలెక్షన్ చాలా బాగుంటుంది ఇక్కడ. అండ్ సెట్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ లాంగ్ నెక్లెసెస్ అయితే చాలా ఇట్స్ గుడ్.
నేను అన్నీ ఇక్కడే తీసుకున్నాను, అన్నీ నా వెడ్డింగ్ కానీ అన్నీ. Josa Lucas is one of the best showroom in Vizag I have ever seen. నేను అన్ని షోరూమ్ లో తిరిగాను, బట్ అవుట్ ఆఫ్ ఆల్ జోసా లుకాస్ రేంజ్ కానీ ప్రైజింగ్ కానీ ద బెస్ట్. సర్వీస్ ఇక్కడ టూ గుడ్, స్టాఫ్ అందరూ ఫ్రెండ్లీగా ఉంటారు. యూ విల్ గెట్ ద బెస్ట్ ఇన్ ఎంటైర్ వైజాగ్. నగరంలో పోలీసులమని చెప్పుకొని దోపిడీలు దొంగతనాలకు పాల్పడుతున్న ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడకు చెందిన మహంతి బాలదుర్గ, ప్రకాష్, షేక్ జానీ బాషా, పంచకర్ల కళ్యాణ్ కుమార్లు ఒక ముఠాగా ఏర్పడి విజయవాడ, విశాఖపట్నంలో దోపిడీలు దొంగతనాలు చేస్తున్నారు. గుంటూరులో దొంగిలించిన ఒక మోటార్ సైకిల్ను ఈ చోరీకి వాడుతున్నారు. ఈ ముఠాలో షేక్ జానీ బాషా, పంచకర్ల కళ్యాణ్ కుమార్లను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు మహంతి బాలదుర్గ ప్రకాష్ కోసం గాలిస్తున్నారు. ఇతనిపై విజయవాడలో పలు కేసులు ఉన్నాయి. సుమారు విశాఖలో పోలీసులమని చెప్పుకొని తిరుగుతూ తనిఖీల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు. ఇవ్వని వారిపై కత్తులతో దాడి కూడా చేశారని ఏడీసీపీ వరదరాజులు అన్నారు. ఒంటరిగా ఎవరైనా మోటార్ సైకిల్ మీద వెళ్తున్నప్పుడు లేకపోతే నడుచుకుని వెళ్తున్నప్పుడు వాళ్ళని ఆపి పోలీసులు అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి దోచుకున్నారు. వాళ్ళు చెక్ చేయాలని ఫస్ట్ వాళ్ళ దగ్గర వాళ్ళని సోదా చేసినట్టుగా వాళ్ళ దగ్గర జేబులో డబ్బులు కానీ లేకపోతే చేతికున్న రింగ్ కానీ లేకపోతే మెడలో చైన్ కానీ దోచుకున్న సందర్భం ఉంది. ఇటువంటి సందర్భంగా ఈ ఎన్సీసీ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ఉండే ఎన్సీసీ ఆఫీస్ దగ్గర ఒక మిడ్ నైట్ అతను తన నేటివ్ ప్లేస్కి వెళ్తుండగా అతని చేతిలో బ్యాగ్ లాక్కున్నారు. ఆ లాక్కున్న సందర్భంలో కూడా ఆ కంప్లైంట్, ఆ విక్టిమ్ ఏదైతే ఉన్నాడో తిరుగుబాటు చేస్తే ఆ కత్తితో పొడిచి గాయపరచడం జరిగింది కడుపులో. సో ఈ గ్యాంగ్లో ముగ్గురు వ్యక్తులు ఉన్నారండి. మహంతి బాలదుర్గ ప్రకాష్, షేక్ జానీ బాషా, పంచకర్ల కళ్యాణ్, వీళ్ళు ముగ్గురు కూడా విజయవాడకు చెందిన వాళ్ళు. విజయవాడలో కూడా వీళ్ళ మీద కేసులు ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఒక అటెంప్ట్ కమిట్ మర్డర్ కేసు ఉంది. ఈ కళ్యాణ్ కుమార్ అనే వ్యక్తి ఇక్కడికి విజయవాడ నుంచి ఇక్కడ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తున్నాడు. ఈ దుర్గా ప్రకాష్ అండ్ జానీ బాషా కూడా ఇక్కడ న్యూ ఇయర్ సెలబ్రేషన్ అని చెప్పి ఇక్కడికి వచ్చి మన బీచ్లో న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్న తర్వాత వీళ్ళు ఆదిలాబాద్ దగ్గర జూ దగ్గరలో ఒక వ్యక్తిని ఆపి ఈ మోటార్ సైకిల్ మీద వీళ్ళు వెళ్ళి పోలీసులని చెప్పి సోదా చేయడానికి ప్రయత్నం చేసి ఆయన దగ్గర నుంచి గోల్డ్ చైన్ ఒకటి స్నాచింగ్ చేశారు. అలాగే ఇందులో గాజువాక శైలానగర్ దగ్గర పెట్రోల్ బంక్ దగ్గర కూడా ఒక వ్యక్తిని భయపెట్టి 2 గోల్డ్ రింగ్స్ని దోచుకున్నారు. ప్రత్యేక హోదా విశాఖ రైల్వే జోన్ వెంటనే ఇవ్వాలని కోరుతూ ఏయూ మెయిన్ గేట్ ఎదుట వైఎస్సార్ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. తూర్పు నియోజకవర్గం వైకాపా ఇన్ఛార్జ్ వంశీకృష్ణ శ్రీనివాస్ ఈ దీక్షలకు మద్దతు ప్రకటించారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని గుర్తించి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా పాలకులు కళ్లు తెరిచి 2 కళ్ల సిద్ధాంతాన్ని వేడనాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంతారావు తదితరులు పాల్గొన్నారు. ఒక ప్రత్యేకమైన ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పేసి ఈ న్యాయమైనటువంటి కోరికలు వాళ్ళు కోరుకుంటూ ఇవాళ రిలే నిరాహార చేస్తూ ఉన్నారు. వారికి మద్దతుగా మేము అందరం రావడం జరిగింది. మరి ఈరోజు ఆ రోజు వెంకయ్యనాయుడు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ సుజనా చౌదరి అందరూ కూడా రాజ్యసభలో వాళ్ళు ఇక్కడ శాసనసభలో ఒక చట్టం చేసి ఈ రాష్ట్రానికి 10 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాల వరకు కూడా ప్రత్యేక హోదా కావాలని చెప్పినట్టు ఈ నాయకులు ఇవాళ ప్రత్యేక ప్యాకేజీ చాలా గొప్పది, మరి ప్రత్యేక హోదా వద్దు, మరి అని కనీసం రైల్వే జోన్ బడ్జెట్లో కూడా పట్టించుకోకుండా కనీసం అసలు ఆంధ్రప్రదేశ్ అనడానికి కనీసం చిన్న పనులు కూడా కేటాయించకుండా ఉండడం చాలా అన్యాయం. వాళ్ళ ప్రజల కోరిక ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రానికి చాలా అన్యాయం జరిగింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా విశాఖపట్నానికి రైల్వే జోన్ కావాలి. విభజన చట్టంలో ఉన్న ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి కావాలి. ప్రత్యేక హోదా వస్తే ఈ రాష్ట్రంలో యూత్ అంతా కూడా ముఖ్యంగా విద్యార్థులకి ఎంప్లాయ్మెంట్ పెరుగుతూ ఉంది, ఆర్థిక స్థితిగతులు పెరుగుతాయి. మాకు ప్రత్యేక ప్యాకేజ్ వస్తే ఓన్లీ రాజకీయ నాయకుల స్వార్థం ఏదో రాజధాని అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలు మార్పు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటికైనా మీరు 2 కళ్ల సిద్ధాంతాన్ని పక్కన పెట్టి ఈ రాష్ట్ర ప్రజల కోరిక మేరకు యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రానికి మీరు ప్రత్యేక హోదా తీసుకురావాలని చెప్పి
రైతు బజార్లో నగదు రహిత సేవలు విస్తృతం చేయనున్నట్లు మార్కెటింగ్ శాఖ కమిషనర్ పి మల్లికార్జునరావు తెలిపారు. ములగాడ రైతు బజార్ను ఆయన అధికారులతో కలిసి సందర్శించారు. అక్కడ రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లలో స్వైపింగ్ మిషన్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఒక్క కూరగాయలకే కాకుండా నిత్యావసర సరుకులన్నీ లభించే ఏర్పాట్లను చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జేడీ శ్రీనివాస్, డిప్యూటీ డైరెక్టర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. భాగంలో వచ్చాము. మార్కెటింగ్ యాక్టివిటీస్ రైతు బజార్లు ఏమి చూసుకుంటాం వచ్చాము. ఈ ములగాడ రైతు బజారు గత 10 ఏళ్ళ నుంచి క్లోజ్ అయి ఉంది. ఇక్కడ మా పోలీస్ ఆఫీసర్స్, జేడీ గారు, డీడీ గారు మరియు ఇక్కడ కింద అందరూ కూడా కృషి చేసి మళ్ళీ దీన్ని రివైవ్ చేశారు. సరే, ఎక్స్టెండ్ ఏమైనా చేస్తున్నారండి దీనికి? ఈ మధ్యన చేసాము. ఈ మధ్యన 10 స్టాల్స్ కట్టాము. ఇదంతా నిండిన తర్వాత ఇంకా అదనంగా కావాల్సిన కూడా చేస్తాము. వీళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తాము. మొత్తం మన విశాఖపట్నం చిన్నముషిరివాడ శారదాపీఠం వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా 2వ రోజు యజ్ఞ యాగాదులు నిర్వహించారు. అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాస్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై పూజలు నిర్వహించారు. పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి స్వామీజీ ఆశీర్వదనలు పొందారు. లోక కళ్యాణం కోసం శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ యజ్ఞాలు యాగాలు నిర్వహించడం ఆనందంగా ఉందని ఎంపీ తెలిపారు. వేడుకల్లో పాల్గొనడం తన భాగ్యమని అన్నారు. మన సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందిన ఒక భారతదేశంలో పుట్టిన భారతీయుడికే ఈ ముక్తి మోక్షం ఉంటుంది. మరి ఎంతో మంది మహర్షుల యొక్క తపశక్తితోటి ఈ నేల మరి పవిత్రమైనది. అలాంటి మహర్షుల్లో ప్రస్తుతం మన మధ్య ఉన్నటువంటి మరి స్వామి స్వరూపానంద అగ్రగణ్యులు వారు మన దేశ యొక్క సంస్కృతి సాంప్రదాయాలతో పాటు ముఖ్యంగా ఆధ్యాత్మికత మరి ప్రజల్లో పెంపొందించే విధంగా వారు ఎంతో కృషి చేస్తున్నారు. ఉత్తర భారతదేశంలో వారికి పీఠం ఉంది, ఋషికేశ్లో, అక్కడ కూడా వెళ్ళడం జరిగింది. ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం తేడా లేకుండా మరిపాలెం సాయినగర్లో వేంచేసి ఉన్న శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి కళ్యాణాన్ని ఈ నెల 7వ తేదీన వైభవంగా నిర్వహించనున్నట్లు దేవస్థానం చైర్మన్ కె ఆదిబాబు, ఆలయ అర్చకులు అందుకూరి శివాజీ శర్మలు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో వార్షికోత్సవ పోస్టర్ను ఆవిష్కరించారు. ప్రతి ఏటా భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని సాయినగర్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 7వ తేదీన ఉదయం నుంచి స్వామివారికి విశేష పూజలు, అర్చనలు నిర్వహిస్తామని, అనంతరం కళ్యాణం జరుగుతోందని తెలిపారు. భక్తులు పెద్ద తరలి వచ్చి స్వామివారి కళ్యాణాన్ని తిలకించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ దుబ్బుగ్రామ సంవత్సర మాఘశుద్ధ ఏకాదశి, భీష్మ ఏకాదశి వార్షికోత్సవ సందర్భంగా ఆ రోజు ఉదయం తెల్లవారుజామున 5 గంటల నుంచి తిరువురు మహోత్సవాలు, అలాగే ఉదయం 9 గంటలకి 9 గంటల 12 గంటల వరకు వినాయక పూజ. జీవీఎంసీ 15వ వార్డు శ్రీనగర్ రామా టాకీస్లోని బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి పరస మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఉత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కోలాటం, తప్పెడుగుళ్లు తదితర సాంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి నిర్వహించిన కళ్యాణంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముగింపోత్సవం సందర్భంగా భారీ ఎత్తున అన్న సమారాధనలు నిర్వహించారు. ఏటా పరస మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని ఆలయ అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గొలగాని వీరారావు, మాజీ కార్పొరేటర్ కళ్లేపల్లి విజయలక్ష్మి, రాజు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. దాదాపు 23 సంవత్సరాలు బట్టి శ్రీ శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి వారిని పూర్వం అంతకుముందు చాలా రోజులు ఉండేది. అంతకుముందు ఒక 5 సంవత్సరాల తర్వాత మేము ప్రతిష్టాపన చేసి ఇప్పుడు 23 సంవత్సరాలు అయింది. ఆ స్వామివారికి ప్రతి సంవత్సరము మన ప్రతి
నాయుడు తోటలోని శంకర్ ఫౌండేషన్ ఆసుపత్రిలో ఈ నెల 5వ తేదీన ఆప్టోమెట్రీపై వర్క్షాప్ నిర్వహిస్తున్నట్లు హాస్పిటల్ సీఈఓ కె ఆనంద్ ట్రస్టీ మణిమాలలు వెల్లడించారు. హాస్పిటల్ వారు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోనే తొలిసారిగా ఈ సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. కంటిన్యూ మెడికల్ ఎడ్యుకేషన్లో ఆప్థమాలజిస్టుల కీలక పాత్ర అని అన్నారు. +2 పూర్తి చేసుకున్న విద్యార్థులు ఆప్టోమెట్రీలో కోర్సు చేసేందుకు అర్హులని తెలిపారు. ఈ కోర్సు పూర్తి చేసుకునే విద్యార్థులకు ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అన్నారు. ఈ కోర్సులపై మరింత అవగాహన పెంపొందించేందుకు సదస్సు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. చెక్ చేసి బేసిక్ ఇవాల్యుయేషన్ అంతా చేసి డాక్టర్కి కనుక ప్రజెంట్ చేస్తే డాక్టర్ ఎఫిషియన్సీ కూడా పెరుగుతుంది, పేషెంట్కి కూడా మోర్ బెనిఫిట్ వస్తుంది. సో ఇందుకని చెప్పి శంకర్ ఫౌండేషన్ ఈజ్ వర్కింగ్ టువర్డ్స్ దాట్, ఇంప్రూవింగ్ దిస్ క్యాడర్, ఆప్టోమెట్రిస్ట్ క్యాడర్. దీనికి బీసీ ఆప్టోమెట్రిస్ట్ కోర్స్ కూడా ఉంటే బాగుంటుంది అని మా ఉద్దేశం. కానీ టిల్ నౌ వాట్ వీ హ్యావ్ ఇస్ జీవీఎంసీ కార్మికుల సమ్మె కాలాన్ని సర్వీసుల్లో కలుపుతూ ఉత్తర్వులు ఇవ్వడం పట్ల సీఐటీయూ నేతలు వెంకటరెడ్డి, సుబ్బారావులు హర్షం వ్యక్తం చేశారు. C2 కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కార్మికుల్ని రోడ్డుపాలు చేసే 279 జీవోను ఇంకా రద్దు చేయలేదని విమర్శించారు. ఏడాది క్రితమే ఈ జీవోను విడుదల చేసినప్పటికీ దాని అమలు తాత్కాలికంగా నిలుపుదల చేశారని అన్నారు. అయితే ఈ జీవోను రద్దు చేసే వరకు తాము పోరాడతామని, ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. సిఐటీగా అనేక పోరాటాలు చేసిన ఫలితంగా మొన్న డిసెంబర్ 30వ తారీఖున జరిగినటువంటి వెలగపూడిలో సెక్రటరియట్లో జరిగినటువంటి సమావేశంలో ప్రిన్సిపల్ సెక్రటరీ కరికాల వలవన్ గారి సమక్షంలో చర్చలు జరిగినాయి. ఆ చర్చల సందర్భంగా వీటన్నిటి కూడా హెల్త్ కార్డులు అలాగే 010 వేతనాలు చెల్లించడానికి అంగీకరించారు. అంతేకాకుండా 2015 జూలైలో జరిగినటువంటి 16 రోజుల సమ్మె కాలాన్ని కూడా రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి డైస్నాన్ అవ్వకుండా, సర్వీస్ బ్రేక్ అవ్వకుండా ఉండడానికి అది త్వరలో మెమో ఇస్తామని అన్నారు. ఆ రకంగా ఇవ్వడం జరిగింది. నిన్నే రవాణా రంగంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న దాడిని వెంటనే ఆపాలని విశాఖ రవాణా రంగ పరిరక్షణ సమితి రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. C2 కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి యూనియన్ నగర కార్యదర్శి ఎం జగ్గునాయుడు అధ్యక్షత వహించారు. పెంచిన చలానా ఫీజులు భారాలు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. డీజిల్పై రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ₹4 వ్యాట్ను తగ్గించాలని, అలాగే టోల్ గేట్ ఫీజులను తగ్గించాలని డిమాండ్ చేశారు. దీనికి నిరసనగా ఈ నెల 7వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. దానికి కూడా మన రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ రూపంలో, వివిధ పన్నుల రూపంలో అదనంగా భారాలు కార్యక్రమం చేస్తూ ఉంది. రెండో వైపు నుంచి స్టేట్ ప్రాంతాలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. ఆ విధంగా 36 దాడి ఈరోజు రవాణా రంగం మీద పడతా ఉంది. దీనివల్ల రవాణా కార్మికులతో పాటు ఆటో దగ్గర నుంచి భారీ పెయింటింగ్ పోటీల్లో బదీర విద్యార్థులు తమ సత్తా చాటారు. డఫ్ అండ్ డమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పౌర గ్రంథాలయంలో నిర్వహించిన ఈ పెయింటింగ్ పోటీలకు 6 బదీర పాఠశాలల నుంచి విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థుల్లో నిబిడీకృతమైన సృజనాత్మకతను వెలికి తీయడమే ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ అది ప్రైజెస్ గురించి కూడా మీకు కొత్త న్యూ ఐడియాస్ మీరు పెయింటింగ్స్ లో మీరు చూపెట్టాలి. సో యాజ్ ఏ డెవలప్మెంట్, సో లాస్ట్ టైం మనం టాపిక్స్ ఇచ్చారు అందరూ గుర్తుందా? సో ఏదైనా టాపిక్స్ లో మీరు చూస్ చేసుకొని పెన్సిల్ అని పెన్సిల్ కలర్ఫుల్ కలర్స్. నేను డెఫెనబుల్ ఫౌండేషన్ నుంచి అండి. మావి 9 బ్రాంచెస్ ఉన్నాయి. విశాఖపట్నం, తంజావూరు, పాండిచ్చేరి, హైదరాబాద్, చెన్నై ఇలాంటి చాలా 9 బ్రాంచెస్ ఉన్నాయి. మనం ఇక్కడ పిల్లలకి ఎవ్రీ ఇయర్ మనం కండక్ట్ చేస్తున్నాం యాజ్ అ ప్రోగ్రామ్. ఇక్కడ చిల్డ్రన్స్ అందరూ 100 మెంబర్స్ దాకా ఉన్నారు. 6 స్కూల్స్ నుంచి వచ్చారు. సో ఈ 6 స్కూల్స్ నుంచి పిల్లలకి ఇప్పుడు రిలయన్స్ ఫౌండేషన్ వారి వెదర్ రిపోర్ట్. విశాఖ జిల్లా మత్స్యకారులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి సముద్ర వాతావరణ సమాచారం. ఫిబ్రవరి 5 గాలి వేగం ఉదయం 16 నుండి 18 కిలోమీటర్లు, సాయంత్రం 18 నుండి 22 కిలోమీటర్లు, రాత్రి 16 నుండి 18 కిలోమీటర్లుండవచ్చును. గాలి దిశ ఉదయం ఉత్తర దిశగా, సాయంత్రం రాత్రి ఈశాన్య దిశగా ఉండవచ్చును.
అలల ఎత్తు ఉదయం 5 నుండి 6 అడుగులు, సాయంత్రం రాత్రి 4 నుండి 5 అడుగులు ఉండవచ్చును. ఆకాశం ఉదయం పాక్షికంగా మేఘావృతమై ఉండి సాయంత్రం రాత్రి నిర్మలంగా ఉండవచ్చును. ఫిబ్రవరి 6 గాలి వేగం ఉదయం 22 నుండి 24 కిలోమీటర్లు, సాయంత్రం 18 నుండి 22 కిలోమీటర్లు, రాత్రి 16 నుండి 18 కిలోమీటర్లుండవచ్చును. గాలి దిశ ఉదయం సాయంత్రం రాత్రి ఈశాన్య దిశగా ఉండవచ్చును. అలల ఎత్తు ఉదయం సాయంత్రం రాత్రి 5 నుండి 6 అడుగులుండవచ్చును. ఆకాశం ఉదయం సాయంత్రం రాత్రి నిర్మలంగా ఉండవచ్చును. మత్స్యకారులకు సూచన. ఇంకోయిస్ వారి గణాంకములను బట్టి రాగల 2 రోజులు సముద్ర వాతావరణం సాధారణ పరిస్థితుల్లో కొనసాగుచున్నది. కావున మత్స్యకారులు వేటకు వెళ్లవచ్చును. విశాఖ జిల్లా వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మరియు రిలయన్స్ ఫౌండేషన్ వారి సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ పర్యవేక్షణలో రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ ఫిబ్రవరి 11, 2017 శనివారం ప్రతి కోర్టు ప్రాంగణంలో నిర్వహించబడుతుంది. అన్ని రకాల రాజీ పడదగిన సివిల్, క్రిమినల్, మోటారు ప్రమాద పరిహార కేసులు మొదలైన వాటిని ఈ లోక్ అదాలత్ నందు ఇరు పార్టీలకు ఆమోదయోగ్యమైన అప్పీలు లేని అంతిమ తీర్పును పొందవచ్చును. మరిన్ని వివరాలకు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రత్యేక హోదా విశాఖ రైల్వే జోన్ ఇవ్వకపోతే మార్చి 9 నుంచి పాదయాత్ర. వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స హెచ్చరిక. కేంద్రానికి ఏపీఏ ప్రత్యేకం. సాగర తీరాన విశాఖ ఉత్సవ్ వేడుకల్లో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. వరకట్నం విడాకుల కోసం ఎన్ఆర్ఐ భర్త వేధింపులు. విశాఖ స్టీల్ ప్లాంట్ పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య. కోవాడ అణు విద్యుత్ ప్రాజెక్టులను ఉపసంహరించుకోవాలి. ప్రధానికి లేఖ రాశామన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శర్మ. జోజాలుకాస్ లో వ్యాలంటైన్స్ డే డైమండ్స్ ఎగ్జిబిషన్ మేళా. యువతను కట్టిపడేస్తున్న వజ్రాభరణాలు. ఇవి ఇప్పుడు వరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.